హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఇవాళ మనము నెల్లూరు స్టైల్ కొరమేను చేపల పులుసు తయారు చేస్తున్నాము. ఈ పులుసులో కొరమేను చేపే కాదు, ఏ చేప అయినా వేసి తయారు చేసుకోవచ్చు. ఏ చేప వేసినా చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసు చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3 మన శరీరానికి ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఒమేగా 3 తీసుకోవడం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గర్భవతులు ఒమేగా 3ని ఎక్కువగా తీసుకోవడం వలన బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఆ పిల్లలు చురుకుగా మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. చర్మ వ్యాధులు, బ్యాక్ పెయిన్, షుగర్, ఇన్ఫెక్షన్స్, జ్వరాలు, గుండె జబ్బులు ఇవన్నీ రాకుండా కంట్రోల్లో ఉండాలంటే ఒమేగా 3ని ఎక్కువగా తీసుకోవాలి. చేపలను వారానికి 2 లేక 3 సార్లు తీసుకుంటే చాలా మంచిది. కావలసిన పదార్థాలు: కొరమేను చేప ముక్కలు 500 గ్రాములు. నేను ఈ పులుసు కోసం 700 గ్రాములు మీడియం సైజు చేప తీసుకున్నాను. ఆ చేపను తోమి శుభ్రం చేసిన తరువాత ముక్కలు 500 గ్రాములు తూకం వచ్చాయి. ఉప్పు, పసుపు వేసి చేప ముక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు రెండూ వేసి కడగడం మూలాన మనం చేపలను కడిగిన ప్లేసులో కానీ మన చేతులు కానీ నీసు వాసన ఎక్కువగా లేకుండా ఉంటుంది. చింతపండు 50 గ్రాములు, హోమ్ మేడ్ మిరప్పొడి 1 టీ స్పూన్. నేను పులుసు కలర్ కోసం కొన్ని బేడిగ మిరపకాయల్ని వాడుతున్నాను. అందువలన కారం క్వాంటిటీ తగ్గించాను. మీరు బేడిగ మిరపకాయలు వద్దనుకుంటే కారమే 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. అంటే మిరప్పొడి 1.5 టీ స్పూన్ అన్నమాట. చేపల పులుసు కొంచెం ఘాటుగా ఉంటేనే టేస్ట్ అద్దిరిపోతుంది. పసుపు 1/2 టీ స్పూన్, బేడిగ మిర్చి 10 గ్రాములు, 5 కాయలు, టమోటా 100 గ్రాములు, మామిడికాయ 150 గ్రాములు, ఉల్లిపాయలు 150 గ్రాములు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, మిరియాలు 20, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, లవంగాలు 3, ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, వేరుశెనగ నూనె 5 టేబుల్ స్పూన్లు, ఒడిమి కొద్దిగా. ఈ ఒడిమిని నేను 1 సంవత్సరానికి సరిపడా ప్రతి సంవత్సరం తయారు చేసి పెట్టుకుంటానండి. దీనిని పులుసులలో, సాంబార్లో, పప్పుల్సులో, ఆకుకూరలలో, బజ్జీలలో దేనిలో వేసిన దీని వాసనకి ఆ కూరలు టేస్ట్ అద్దిరిపోతాయి. తిరగబాత దినుసుల బదులు దీన్ని వాడతాము. ముందుగా 1 గంట ముందు చేప ముక్కలను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకోవాలి. ఉప్పు వేసి నానబెట్టడం వలన చేప ముక్క మరింత టేస్ట్ పెరుగుతుంది. తరువాత వెంటనే చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మంట సిమ్లో పెట్టి ధనియాలు వేసి కొంచెం వేగాక ఆవాలు, అన్ని మసాలా దినుసులు వేసి దోరగా వేయించి చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారాక పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకుని మసాలా దినుసులు వేసి మెత్తగా మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. మరీ మెత్తగా అవనవసరం లేదు. అదే జార్లో బేడిగ మిరపకాయలు వేసి కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టాలి. కొంచెం మెదిగాక నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా అవ్వకూడదు. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి మంట సిమ్లో పెట్టి అది కొంచెం వేడెక్కాక ఒడిమి వేసి అది వేగాక, ఒడిమి తొందరగానే వేగిపోతుంది. జాగ్రత్తగా గమనించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మాడితే టేస్ట్ బాగుండదు. అది వేగాక కరివేపాకు తుంచి వేసి కొంచెం వేగాక మిక్సీ పట్టిన మిరప్పొడిని వేసి గరిటెతో కలుపుతూ పచ్చి వాసన పోయే వరకు చిన్న మంట మీద బాగా వేగనివ్వాలి. మీ ఇంట్లో ఒడిమి లేకపోతే ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు అన్నీ కలిపి 1/2 టీ స్పూన్ వేసుకోండి. అవి చిటపటలాడాక ఉల్లిపాయ వేసి కొంచెం వేగాక కరివేపాకు వేసి కొంచెం వేగాక మిక్సీ పట్టిన కారం ముద్ద వేసి వేయించుకోవాలి. అంతేనండి. అది బాగా వేగి
నూనె కొంచెం బయటకు కనపడుతూ ఉంటుంది. ఆ సమయంలో టమాటాలు వేసి బాగా కలిపి 1 నిమిషం మూత పెట్టాలి. 1 నిమిషం తరువాత మూత తీసి బాగా కలిపి టమాటాలు కొంచెం మగ్గిన తరువాత చింతపండు పులుసు పోసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగే వరకు మంట సిమ్లోనే ఉండాలి. కారం వేసిన మిక్సీ గిన్నెలో కూడా నీళ్లు తిప్పి పోసుకోవాలి. మిగిలిన ఉల్లిపాయలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. పులుసు చిక్కగానే ఉండాలి, పలుచన చేయకూడదు. పలుచన చేస్తే టేస్ట్ అంత బాగుండదు. పులుసు బాగా మరిగిన తర్వాత ఉప్పులో నానబెట్టిన చేప ముక్కలు ఒక్కొక్కటిగా వెయ్యాలి. చేప ముక్కలు పులుసులో వేసిన తర్వాత గరిటెతో కలపకూడదు. ఆ గిన్నెని 2 వైపులా పట్టుకుని ఇలా తిప్పాలి. మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు మామిడికాయ ముక్కలు ముట్టితో సహా వేసి మళ్ళీ గిన్నె 2 వైపులా పట్టి ఇలా తిప్పి మూత పెట్టాలి. ఇలా అప్పుడప్పుడు మూత తీసి గిన్నె 2 వైపులా పట్టుకుని తిప్పుతూ మూత పెట్టుకుంటూ చిన్న మంట మీద బాగా ఉడికించాలి. పులుసు ఉడుకుతున్న కాసేపటి తర్వాత పలుచని గరిట తీసుకుని పులుసు ఉడుకుతున్న గిన్నె అడుగుకి ఇలా మెల్లిగా పోనివ్వాలి. ఎందుకంటే అడుగు మాడకుండా చెక్ చేసేదానికి. ఒక 10 నిమిషాల తరువాత ఉప్పు సెట్ చేసుకోవాలి. పులుసు బాగా ఉడికి నూనె పైకి కనబడుతూ ఉంటుంది. ఆ స్టేజిలో మిక్సీ పట్టిన మసాలా దినుసుల పొడి వేసి బాగా తిప్పి కొత్తిమీర వేసి బాగా తిప్పి మూత పెట్టాలి. 1 నిమిషం తరువాత స్టవ్ ఆపేయాలి. అంతే. ఎంతో రుచిగా ఉండి తినే కొద్దీ తినాలనిపించే నెల్లూరు స్టైల్ కొరమేను చేపల పులుసు రెడీ. ఈ కొరమేను చేపల పులుసు వేడి వేడి అన్నంలోకి కానీ, ఇడ్లీల్లోకి కానీ, దోశల్లోకి కానీ, ఏ సంగటిలోకైనా ఈ పులుసుని వేసుకుని తింటూ ఉంటే ఉంటుంది చూడండి కేక. ముఖ్యంగా వర్షం వచ్చేటప్పుడు చలికాలంలో ఈ విధంగా పులుసుని ఏ చేప వేసి అయినా తయారు చేసి తిన్నారంటే అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు కాంబినేషన్లో తేటకలి పెట్టుకుంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఆ రుచే వేరులేండి. నేను మామిడికాయని ముట్టితో సహా పులుసులో వేస్తాను. ఈ కాలంలో చాలా మంది మామిడికాయ పై తొక్కని ముట్టిని పారేస్తున్నారు. మామిడికాయలోని ఔషధాలన్నీ ఎక్కువగా వీటిలోనే ఉంటాయి. అవే తీసి పారేస్తున్నారు. ఎవరైనా వేసినా అవి ఏంది వేసేది అని చీప్గా చూస్తున్నారు. వాటి విలువ వాళ్లకు ఏమి తెలుసండి? నా చిన్నప్పుడు కూరల్లో ఉడికిన ముట్టి కోసం నేను మా అన్నయ్య కొట్టుకునేవాళ్ళం. అందులోని పప్పు, వగరు, చేదు అన్నీ కలిసి చిత్ర విచిత్రమైన టేస్ట్ ఉండేది. దానిని తింటే ప్రేగులలో పురుగులని బయటకు నెట్టేస్తుంది. కొంతమందికి ఎక్కువగా విరోచనాలు అవుతూ ఉంటాయి. వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. కొంతకాలం క్రితం వరకు కూరగాయలు కొన్ని రకాలు లిమిటెడ్ క్వాంటిటీలో దొరికేటివి. వాటిని పూర్తిగా ఉపయోగించుకుని ఎలా ఆరోగ్యంగా బ్రతకాలో ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలిసేది. కొంతకాలం క్రితం ప్రతి వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న డాక్టర్లే. కానీ ఈ కాలంలో
ఎక్కువ రకాల కూరగాయలు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతున్నాయి, కానీ వేటిని కరెక్ట్గా యూస్ చేయడం లేదు. వాటిని కరెక్ట్గా యూస్ చేయడం తెలియక హాస్పిటల్ పాలవుతున్నాము. ఆలోచించండి. మా ఇంట్లో కూడా ఈ ముట్టిలోని పప్పుని తినండి అంటే తినరండి. కాకపోతే ఈ ముట్టి పులుసులలో ఉడకడం మూలాన అందులోని విటమిన్స్ కొంచెమైనా పులుసులోకి వస్తుంది కదా అని నేను ముట్టిని పారేయను. మామిడికాయ వాడిన ప్రతి కూరలో వేస్తాను. కూరగాయలు వేసి వండే కూరల్లో అయితే ముట్టికి కొంచెం రంధ్రం చేసి మరీ వేస్తాను. ఆ పప్పులో రసం కూరలో దిగుతుంది. ఆ కూర టేస్టు ఏమీ చెడదండి. మన పూర్వీకులు మన ఆడవాళ్ళని మా ఇంటి మహారాణి అనేవారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆరోగ్యాలన్నీ ఎక్కువగా ఆవిడ చేతిలోనే ఉంటాయి కాబట్టి. ఇది అక్షరాలా నిజమండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న బాక్సు తీసుకుని చేపల మార్కెట్కి వెళ్ళి చేపలను శుభ్రం చేయించి ఆ బాక్సులో వేసుకుని తీసుకురండి. చేప ముక్కలను కవర్లలో వేయకండి. కవర్ల పైనేమో నున్నగా క్లీన్గా ఉంటాయి. కవర్ల లోపల పొడి పొడిగా పౌడర్గా ఉంటుంది. గమనించండి. చేప ముక్కలను అందులో వేస్తే ఆ పౌడర్ అంతా వాటికి అంటుకుంటుంది కదండి. ఆలోచించండి ప్లీజ్. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ని తెలుసుకుని వంటలు చేసుకున్నామంటే చాలా వరకు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.